కేసీఆర్ హరీష్ రావులకు భారీ ఊరట. కాళేశ్వరంపై హైకోర్టు సంచలన తీర్పు. జీవన్ రెడ్డి రాకతో గులాబీ మళ్ళీ వికసించేనా? నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కేసీఆర్ కామెంట్స్. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా? ఇంతకీ సభలో హరీష్ రావు ఎక్కడ? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్ ధర్మాసనం కాళేశ్వరం ఎత్తిపోతలపై కమిషన్ ఏర్పాటును సమర్థిస్తూ అది చట్టబద్ధమైనదేనని తెలిపింది. ఇక నివేదిక తయారు చేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా నిరాధార ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని తెలిపింది. నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎస్ ఎస్కే జోషితో పాటు నాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్కి కూడా ఊరట లభించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తమ క్లయింట్లను నివేదిక రూపొందించే సమయంలో సాక్షులుగానే వివరాలు అడిగారని కోర్టుకు తెలిపారు. తీరా చూస్తే తన క్లయింట్లు తప్పు చేసినట్లుగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B, సెక్షన్ 8C ప్రకారం ఎవరినైనా సాక్షులుగా విచారించినప్పుడు వారిపై ఎలాంటి అభియోగాలు మోపకూడదని గుర్తు చేశారు. ఒకవేళ ఆ అభియోగాలు నిజమైతే నేరుగా ఒక్కొక్కరికి నోటీసులు విచారించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో నెంబర్ 6 సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావుతో పాటు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలకు కూడా కోర్టు ఊరట కల్పించింది. అయితే ఇప్పుడు ఈ భారీ ఊరట నిజంగానే గులాబీ నేతలందరికీ కూడా ఒక ప్లస్ గా మారింది. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కనుమరుగైపోతుందన్నటువంటి కామెంట్స్ కూడా ప్రతిపక్ష నేతలు చాలా వరకు కామెంట్ చేశారు. అయితే లేటెస్ట్గా జీవన్ రెడ్డి రాకతోటి మళ్ళీ ఒక్కసారిగా బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న వాతావరణం కూడా చాలా స్పష్టమైంది. ఎందుకంటే ఆ సభలో కేసీఆర్ ప్రసంగం మొదలుకొని కంప్లీట్గా అయితే గులాబీ జీవన్ రెడ్డి రాకతోటి ఆ ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ సభలో వందలాది వేలాది మంది జనం రావడం అండ్ దానికి తోటి ఇప్పుడు కోర్టులో కూడా కంప్లీట్గా ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు ఒక ప్లస్గా వచ్చేటువంటి ఒక ఊరట రావడం అండ్ దానికి తోటు ఇప్పుడు సభలో కేసీఆర్ కనిపించారు కానీ హరీష్ రావు ఎక్కడన్నా కమెంట్స్ కూడా సైతం వినిపించాయి. అయితే ఆ సభలో హరీష్ రావు ఎవరైతే ఉన్నారో అతను బీజేపీ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఇష్యూ మీదనే మాట్లాడినట్టుగా కూడా చాలా మంది రాజకీయ వర్గాలు కమెంట్స్ చేశాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా అతను దానికి వేరే విధంగా అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి ఏం చేయాలి, ఏం చేస్తాం, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని కూడా మేము మాట్లాడుకున్నామని కూడా హరీష్ రావు చెప్పినప్పటికీ డెఫినెట్గా అక్కడ బీజేపీ నేతలతోటి మాత్రమే అక్కడ హరీష్ రావు భేటీ అయ్యారు. అందుకోసమనే ఆ సభలో ఆయన కనిపించలేదన్నారు. అయితే గులాబీ బాస్ ఇప్పటి వరకు కూడా చాలా రోజుల నుంచి బయటికి రాకుండా జీవన్ రెడ్డి రాకతోటి బయటికి రావడం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కానీ గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా బయటికి పెద్దగా రాకపోవడం, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో అటు జీవన్ రెడ్డి రాక ఇటు ఎలక్షన్స్ టైంలో ఇక ఇప్పటి నుంచి ఎప్పుడైతే ఇప్పుడు ప్రజా సమస్యలలో డెఫినెట్ గా ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో కంప్లీట్ గా అది బహిర్గతం చేసే విధంగా కూడా కేసీఆర్ రావడం కూడా కొంచెం బీఆర్ఎస్ వర్గాల్లో కొంచెం గులాబీ పార్టీలో జోష్ నింపేటువంటి సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ విషయం ఏంటంటే ఇక్కడ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కంప్లీట్గా గులాబీ పార్టీ ఏదైతే ఉందో కొంచెం అది ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నింపాయి. అండ్ అదేవిధంగా కోర్టులో కాళేశ్వరంకి సంబంధించినటువంటి తీర్పు రావడం, అదేవిధంగా ఇక్కడ
హరీష్ రావు కూడా ఉన్నటువంటి నేతలతో కొంచెం మాట్లాడి ఇలా సెటిల్మెంట్ తోటి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న వాతావరణం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేసు ఇప్పటి నుంచెల్లైనా ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో కేసీఆర్ ప్రతి దాంట్లో యాక్టివ్గా పాల్గొంటారా, బయటికి వస్తారా, నెక్స్ట్ జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తన ప్రమేయం డెఫినెట్గా పార్టీకి చాటి చెప్తుందని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇప్పుడు ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు అయితే మేబీ హరీష్ రావు అక్కడ వాళ్ళతో మాట్లాడడం వల్లనే కోర్టులో ఇలాంటి ఊరట లభించిందా అన్న కమెంట్స్ కూడా ప్రత్యర్థి వర్గాల నుంచి అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక పరిణామం గులాబీ నేతలకు మంచి జోష్ నింపిందనే చెప్పాలి.